అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు ఎట్లా అత్యాసక్తితో చాలమ్మా దేవుడికి ప్రార్థన చేయించండి. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? సంఘం. అసలు ఎవరు చెరసాలలో వేయబడ్డారు? పేతురు చెరసాలలో వేయబడ్డాడు. కానీ సంఘం ఏం చేస్తుంది? ఇందాక ఆసక్తితో చెప్పుకున్నాం, ఇప్పుడు అత్యాసక్తితో, ఆసక్తి కన్నా ఎక్కువ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి? వాళ్ళ సేవకుడు గురించి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ రోజున పాస్టర్ గారికి కష్టం వస్తే చాలామంది బిర్యానీ వండుకొని తింటున్నారు, పండగలు చేసుకుంటున్నారు డీజే పాటలు పెట్టుకొని. పాస్టర్ గారికి ఏదన్నా ఇబ్బంది, బలహీనం పడితే పాస్టర్ గారు బలహీనం పడిపోయింది, ఇంక చాలే ప్రార్థన. అట్లా అనుకుంటున్నావా? అలా చేశారండి సంఘం, అలా చేశారా? కానీ పాస్టర్ గారు పేతురు చెరసాలలో వేయబడితే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో. యేసయ్యా, మా పేతురుని, మా పాస్టర్ గారిని విడిపించయ్యా. ఎంతవరకు ప్రార్థన చేశారంటే జవాబు వచ్చి డోర్ కొట్టే వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఈ రోజున నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా? నా యొక్క ప్రశ్న. జవాబు వచ్చింది అయినా ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున ఆలస్యం అవుతూనే ప్రార్థన మానుకుంటున్నావు. మరి అక్కడ విడిపించబడ్డాడు, చెరసాల నుంచి విడిపించబడి ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారు. ఇంకా నమ్మల. చిన్న పిల్ల ఒక అమ్మాయి వచ్చి పేతురు వచ్చారు ఇంటికంటే వాళ్ళు ఇంకా నమ్మకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంత అత్యాసక్తి, విశ్వాసంతో వస్తాడు, మేము విడుదల పొందుకుంటాం, మా శ్రమల నుంచి విడుదల పొందుకుంటాం, మాకు జవాబు వచ్చింది అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున నువ్వు ఆ విధంగా చేస్తున్నావా? నీ పట్ల కార్యము జరిగింది అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున ఏం జరిగిద్దిలే, ఏముందిలే, ఇక్కడికి వెళ్తే 4 వారాలు, ఒక 8 వారాలు తిరుగుతూ వారాలు అయిపోతాయి, తర్వాత యథామౌలు మన ఇష్టం అనుకుంటున్నావా? ఈ రోజున అనుకుంటున్నావా? అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో నుంచి విడుదల పొందుకున్నాడు పేతురు. సంఘం అంతా ప్రార్థన చేసింది అత్యాసక్తితో. మరి ఈ రోజున పాస్టర్ గారు చెప్తున్నారు పక్క స్థలం గురించి ప్రార్థన చేయండి అని. ఎంతమంది సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చేతులు చూపిస్తారా చూద్దాం. మరి కుటుంబం గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మరి పాస్టర్ గారు ఉపవాసాలు ఉంటున్నారు 52 రోజులు మనందరి కోసం. ఎంతమంది పాస్టర్ గారు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నారు? చేతులు దించండి. మరి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి విడుదల పొందుకున్నారు. ఎవరు ప్రార్థన చేశారు? సంఘం అంతా. మరి ఈ రోజున నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నీ భర్త మారడా? నా యొక్క ప్రశ్న. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నీ కుమారుడు జాబ్ రాదా? కన్ఫామ్గా తన్నుకుంటూ వచ్చిద్ది దానంతటికి అదే. నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? ఏదో ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్ళాలంటే అత్యాసక్తి, తొందరగా వెళ్ళిపోవాలి, అయిపోయిద్దేమో వెళ్ళిపోతాం. ఏదన్నా బిర్యానీ తినాలంటే అది ఆరిపోకముందు ఆసక్తితో తినేస్తావు. వాటికి చూపిస్తున్నావు ఆసక్తి, అత్యాసక్తి అన్నీ. మరి ప్రార్థనలో ఎందుకు చూపించట్లేకపోతున్నావు? ప్రార్థనలో ఎందుకు చూపించట్లేదు? ఎక్కడో అంతరాలు కట్టుకుంటే కార్యం జరుగుతుందంటే ఆసక్తితో వెళ్ళిపోతున్నావు, ఆటోలు పెట్టుకొని వెళ్ళిపోతున్నావు, డబ్బులు ఖర్చు చేసుకుంటున్నావు, హాస్పిటల్లో చూపించుకుంటున్నావు, ఆసక్తి అక్కడ చూపిస్తున్నావే. ఇక్కడ కార్యము జరిగిద్దంటే, నువ్వు ప్రార్థన చేసే కార్యము జరిగిద్దంటే ఎందుకు ఆసక్తి చూపించలేకపోతున్నావు? ఎందుకు అత్యాసక్తి చూపించలేకపోతున్నావు?
లోకానుసారంగా అన్ని చూపిస్తున్నావు, కానీ ఆత్మీయంగా ఎందుకు చూపించలేకపోతున్నావు? ఏదో అలవాటు చొప్పున ప్రార్థన చేస్తున్నావా? ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నావా? ఏదో మోకరించి 4 మంత్రాలు చదివి అని కూర్చుంటున్నావా? ఎట్లా ఉంది నీ ప్రార్థన ఈ రోజున? ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీకు జవాబు రావట్లేదు అంటున్నావు, కరెక్టే. మరి నీ ప్రార్థన ఎలా ఉంది నీకు జవాబు రాకపోవడానికి? కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే. నీకు ఎందుకు రావట్లేదు జవాబు? నీ ప్రార్థన ఎలా ఉంది? ఆ బండ వంటి సమస్యనైనా ఇంక చెరసాల వెళ్తే ఏదైనా మాట్లాడుకుంటే బెయిల్ ప్రకారం వస్తారు, కానీ ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. చెరసాల దగ్గరికి వెళ్ళలా. ఎక్కడైతే ఉన్నారో అక్కడే మోకాళ్ళేసి పేతురు మా దగ్గరికి రావాలయ్యా అని ప్రార్థన చేశారు. జవాబు వచ్చి డోర్ కొట్టే అంతవరకు ప్రార్థన చేస్తానే ఉన్నారు. నువ్వు ఈరోజు చేస్తున్నావా ఆ విధంగా ప్రార్థన? జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నావా? కొన్ని దినములు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు ప్రార్థన చేసి అలసిపోతున్నావా? ఇంకా జరగట్లేదు కార్యం అని అలసిపోతున్నావా? వాళ్ళు అలసిపోలేదండి. వస్తారు నమ్మకంతో. విడుదల పొందుకుంటాడు పేతురు, మా దగ్గరకు వస్తారని విశ్వాసముతో అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది. మరి నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాదా? ఖచ్చితంగా వచ్చింది. లోకానుసారంగా అన్నిటికీ ఆసక్తి అత్యాసక్తి అన్ని చూపిస్తున్నావు, కానీ ఆత్మీయంగా ప్రార్థన అనేసరికి ఎందుకు నీకు అంతగా అనిపిస్తుంది? జవాబు రాదు, ప్రార్థన చేస్తే కార్యము జరగదు అని ఎందుకు అనిపిస్తుంది? నీ ప్రార్థన ఒక ఫాల్ట్ ఉంది. నీ ప్రార్థన ఆలకించకపోవడానికి ఒక ఫాల్ట్ ఉంది. అది ఏదవ్వచ్చు? నీ యొక్క పాపము కావచ్చు, నీ యొక్క అపరాధము కావచ్చు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో ఆయన ఆలకించుకోవడానికి. ఇలా ప్రార్థన చేయి, అలవాటు చొప్పున ప్రార్థన చేయి. దానియేలులాగా ఆసక్తితో ప్రార్థన చేయి. ఏలియాలాగా సంఘమంతా ప్రార్థన చేసింది అత్యాసక్తితో. గొప్ప జవాబు తన్నుకుంటూ అదే వచ్చింది. మరి నీకు రాదా? నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే నీకు రాదా? ఖచ్చితంగా నీకు వచ్చింది. ఇంకొక మాట చూసి ముగిస్తానండి త్వరగా. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. చదవాలి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ఆయన వారితో చెప్పాను. చాలమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వినపడట్లేదండి, చెప్పాలి, పెద్దగా చెప్పండి అందరూ. వినపడట్లా. మరి నువ్వెందుకు విసుక్కుంటున్నావు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జవాబు రానప్పుడు ఎందుకు విసుక్కుంటున్నావు? ఒకసారా, ఒక రోజా, 2 రోజుల? నిత్యము ప్రతి దినము విసకక ప్రార్థన చేస్తున్నారు. గొప్ప కార్యం వాళ్ళు చూశారు. నీ ప్రార్థన ఏ రోజైనా ఆ విధంగా ఉందా? గమనించుకో ఒకసారి. ఆత్మీయతలోకి వెళ్ళు ఒకసారి. గో బ్యాక్, వెనక్కి వెళ్ళు. విసకక నిత్యము ప్రార్థన చేశావా? ఆయన ఎప్పుడు విసుక్కోడండి. ఇప్పుడు ఒక అరగంట ఫోన్ మాట్లాడితే అంతసేపే ఫోన్ పెట్టేవే విసుక్కుంటారు. మన మాటలు ఎవరు అర్థం చేసుకోరు, వినిపించుకోరు, విసుక్కుంటారు. కానీ నువ్వు గంటలు ఏడ్చి రోదన చేసి దొల్లాడి ఏడ్చి ప్రార్థన చేసిన ఆయన ఎప్పుడు విసుక్కోడండి, ఎప్పుడు విసుక్కోడు. మరి ఆయన విసుక్కోవట్లేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేసేటప్పుడు విసుక్కుంటున్నావు? నిత్యం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? విసకక ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చూశారు నిత్యము. మరి నువ్వు విసకక ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్ది. ఎంత పెద్ద ప్రాకారాలైనా కూల్చబడతాయి.
ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించే పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఈ రోజున ప్రార్థన చేయడం రాకపోతే అడుగు. ప్రార్థన చేయడం రాకపోతే అడుగు, నాకు ప్రార్థన నేర్పయ్యా. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు చూపించండి. నువ్వు చేసిన ప్రార్థనకి అది ఏదో ఒక సమస్య, అందరికీ సమస్యలు ఉంటాయండి, కాదు, నేను ఒక్క విషయం చెప్పి త్వరగా ముగిస్తాను. అందరికీ ఉంటాయి, కానీ ఏదో ఒక బలమైన సమస్య ఉంది. ఆ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రాలా అన్న వాళ్ళు చేతులు చూపించండి. పాస్టర్ గారు ఏమనుకోరు, నేనేమనుకోను, పక్కన వాళ్ళు కూడా ఏమనుకోరు. చేతులు చూపించండి ఒకసారి. నువ్వు బలంగా ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రాలా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రాలా, ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబు రాలా. ఆ జవాబు ఏంటో నీకు తెలుసు. అది ఎందుకు రాలేదో నాకు తెలుసు, నాకు తెలుసు, నాకంటే యేసయ్యకి తెలుసు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు జవాబు రాలా, అసలు నీ ప్రార్థన ఎలా ఉంది, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ఎదుగుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, నలగొట్టుకుంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, రోదన చేస్తున్నావు, నీకు జవాబు రాలా. ఎందుకు రాలేదు, ఎందుకు రాలా? నీ ప్రార్థన ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది? ఆయనకి ఇష్టకరంగా లేదేమో. ప్రార్థన జవాబు రాకపోవడానికి నీ పాపం ఏమన్నా అడ్డొచ్చిందేమో. ఈ రోజున ఏది నీ ప్రార్థన జవాబు రాకుండా ఉండటానికి ఏది అడ్డొచ్చింది? ప్రార్థన. ఎందుకు నీకు జవాబు రావట్లేదు? ఎందుకు నీకు జవాబు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేశారండి? అలవాటు చెప్పున ప్రార్థన చేశారు. దానియేలు సింహాల బోనులో వేయబడ్డా కానీ బయటికి వచ్చాడు, విడుదల పొందుకున్నారు. అంటే రాజుగారి శాసనం వేసినప్పుడు ఇంకా ప్రార్థన చేయకూడదు, ఆయనకే పూజించాలి, ఆయన మాటకే లోబడాలి. కానీ లోబడలా. నీ భర్త అడ్డుగా మారుతున్నాడా ప్రార్థన చేస్తుంటే? నీ కుటుంబం అడ్డుగా మారుతుందా? అడ్డుగా మారుతుందా? కానీ అడ్డుగా మారిన తను సింహాల బోడిలో వేస్తారని తెలిసిన ప్రార్థన చేశాడు, విడుదల పొందుకొని ఏ హాని తనకు కాకుండా దేవుడు కాపాడాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. భోజనాలతో ఆసక్తి చూపిస్తాం, ఈ బిర్యానీ కావాలి, ఆ మటన్ కావాలి, ఆ చికెన్ కావాలని. ఒక్కసారి ఆసక్తితో ప్రార్థన చేయి. ఏలియా మనలాంటి స్వభావం గలవాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షాలు ఆగిపోయింది, 3.5 సంవత్సరం వర్షాలు పడింది. ఆసక్తితో ప్రార్థన చేశాడు. మరి ఈ రోజున నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఇక కార్యం మేము చూస్తాం, మాకు జవాబు వచ్చిద్ది అని అత్యాసక్తితో ప్రార్థన చేశారు. నువ్వు చెయ్యి. ఈ రోజున నీ కుమారుడి వివాహం ఖచ్చితంగా అయ్యిద్ది, ఆమేన్ అంటాడు అక్కడ. ఖచ్చితంగా అయ్యిద్ది. అత్యాసక్తితో ప్రార్థన చేయి. ఈ రోజున అత్యాసక్తితో ప్రార్థన చేయి. విసుక్కోక ప్రార్థన చేయి. కాస్త ఆలస్యం అవుతుందని విసుక్కో మాకు, ప్రార్థనలో విసుక్కో మాకు, ఆపేయి మాకు. నిత్యము ప్రార్థన చేయి. ఆయన నిత్యము నీ ప్రార్థన ఆలకిస్తానే ఉంటాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ప్రియ బిడ్డ, నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, నువ్వు ఎంతగా నీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలియకపోవచ్చు. ఆయన చూస్తున్నాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థన గొప్ప జవాబు రాబోతుంది. నువ్వు విసుకక నిత్యము ప్రార్థన చే. ఈ అంశం కోసం అయితే నువ్వు ఇంతగా రోదన చేస్తున్నావు, ఆ అంశం నెరవేర్చబడాలని నిత్యము విసుకక ప్రార్థన చేయి. నువ్వు గొప్ప కార్యం చూస్తావు. గొప్ప కార్యం నువ్వు ఉపవాసాల ముగింపు లోపల చూస్తావు.
విసక్కక ఈ 4 అంశాలు నువ్వు 4 విధాలుగా నువ్వు ఇలా ప్రార్థన చేస్తే వీళ్ళు చేసినట్టు ఏదైతే నీకు అడ్డుగా ఉందో తొలగించబడిద్ది. ఏ ప్రార్థన అయితే దేవుడు ఆలకించట్లేదో ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏ జవాబు అయితే నీకు రావట్లేదో ఆ జవాబు ఖచ్చితంగా వచ్చింది, నాది గ్యారంటీ. వాళ్ళు అలా ప్రార్థన చేశారు, వాళ్ళు గొప్ప కార్యం చూశారు. నువ్వు అలా ప్రార్థన చేయి, గొప్ప కార్యం నువ్వు చూస్తావు, గొప్ప కార్యం చూస్తావు. ప్రార్థన చేసుకుందామా? నువ్వు ఆ విధంగా ప్రార్థించి ఈ రోజున ఆ విధంగా ప్రార్థించు. ఏలియా మనలాంటి స్వభావం గలవాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘమంతా విడుదల పొందుకుంటామని అత్యాసక్తితో ప్రార్థన చేసింది. కార్యం చూస్తామని విసకక ప్రార్థించారు. అడుగు, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. అందరు మోకరించి అడగండి. ప్రార్థనలో ఉండండి, అందరు ప్రార్థనలో ఏకీవించండి. నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదో నీకు మాత్రమే తెలుసు. వాళ్ళలాగా ప్రార్థించు, గొప్ప కార్యం నువ్వు ఖచ్చితంగా త్వరలోనే చూడబోతున్నావు. అది ఈ రోజు నుంచే జరగబోతుంది నీ కార్యం, నమ్ము. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఈరోజు ఎంతగా నలిగిపోతున్నావో, నీ హృదయంలో ఎంత బాధ ఉందో, ఏడు, కన్నీరు కారు. ఎందుకు జవాబు రావట్లేదు? ఒక్కసారి కన్నీరు కాచి అడుగు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తున్నవాడండి. ఏదైతే అడ్డుగా ఉందో నీకు ప్రార్థన చేయకుండా, దానియేలుకు అడ్డుగా మారారు రాజుగారు వాళ్ళందరూ, అయినా ప్రార్థించాడు. సింహాల బోనులో వేయబడ్డా కానీ బయటకు వచ్చాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం చూశాడు. బంగారాల మీద ఆసక్తి చూపిస్తున్నావు, వెండి మీద ఆసక్తి చూపిస్తున్నావు. ఆ వస్త్రం కట్టుకోవాలి, ఆ చీర కట్టుకోవాలి, ఆ పొట్టు చీర కట్టాలి, వాళ్ళు అట్ట కడితే నేనెట్ట కట్టాలి, వాటి మీద ఆసక్తి తగ్గి సహోదరి ప్రార్థనలో ఆసక్తిలో పెంచు. ఏదైతే అడుగుతున్నావు అది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అత్యాసక్తితో ప్రార్థన చేయి. సంఘమంతా ప్రార్థన చేశారు అత్యాసక్తితో. అయ్యా అతి ప్లస్ ఆసక్తి, అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఇంకెన్ని సంవత్సరాలయ్యా పిల్లలు లేని కొరత? ఇంకెన్ని సంవత్సరాలు నాయనా నా భర్త రాడు, నేను ఎప్పుడు పుట్టింట్లోనే ఉండవా? సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, అందరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, పిల్లలు కలుగుతున్నారు. ఇంకా నా కుమారుడు కాదా? వారి పెళ్ళి అవ్వడం నేను చూడలేనా? ఏం చేసాయా అని కన్నీరు కాడు. అతి ప్లస్ అత్యాసక్తితో అడుగు. ఇప్పుడే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. నమ్మి ప్రార్థించు. ఏదైతే నీకు రావట్లేదో, ఏ జవాబు అయితే నీకు రావట్లేదో విసకక నిత్యము ప్రార్థించు. నువ్వు ఏ అంశం పెట్టి ఉపవాసాలు ఉంటున్నావో, నువ్వు ఏ అంశము కోసం అయితే ఉపవాసాలు ఉంటున్నావో, కన్నీరు కాచి రోదన చేస్తున్నావో, ప్రార్థనే ప్రార్థనే 1 2 3 4 ప్రార్థన వల్లే నీ ప్రాకారం కట్టబడింది. ప్రార్థన వల్లే నీ కార్యం జరిగింది. నమ్మి ప్రార్థించు. నువ్వు గొప్ప కార్యం ఈ రోజే చూడబోతున్నావు. నమ్మి ప్రార్థించు.
స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభా. నీ గొప్ప కృపతో నాయన ఈరోజు వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, మేము ఏ విధంగా ప్రార్థన చేసినా మాకు జవాబు రావట్లేదయ్యా. ఎంతగానో కురింగిపోతున్నామయ్యా, సమస్యల మీద సమస్యలు ఎక్కువైపోతున్నాయి ప్రభా. కానీ అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు, అలవాటు చొప్పున ప్రార్థన చేసినప్పుడు ప్రభు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, విసుగక నిత్యము ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీ ప్రవక్తలందరూ గొప్ప కార్యము చూశారు ప్రభు. మేము కూడా గొప్ప కార్యం చూడాలయ్యా. అయా మా యొక్క ప్రశ్నకి జవాబు ప్రార్థనేనాయనా. అయా ప్రియబిడ్డలందరూ ప్రార్థన చేయించుండగా వాళ్ళు ఏ అంశం పెట్టి బలంగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ గొప్ప జవాబు మీరు దయచేయండి అయ్యా. గొప్ప జవాబు బిడ్డలకి నువ్వు దయచేయండి. బిడ్డల ప్రార్థన ముందు లక్ష్యం ఉంచండి. బిడ్డల కన్నీరుని తుడిచే దేవుడు నువ్వు. సముద్రాలైనా దాటిపోతావు, కన్నీరు దాటిపోవు నాయన. మా ప్రియ బిడ్డలు రోదన చేస్తున్నారు, నువ్వు దర్శించు నాయన. బిడ్డల ప్రార్థన గొప్ప జవాబు ఈ క్షణమే, ఈ రోజే, ఇప్పుడే నువ్వు దయచేయబడును గాక. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందరని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.